అందరూ యాక్టర్స్‌తో యాక్ట్ చేశారు. 'చిరంజీవి' గారి దగ్గర నుండి మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా మీరు యంగ్‌గా వచ్చే వాళ్ళందరితో కలిసి యాక్ట్ చేస్తున్నారు. సో, అప్పటికి ఇప్పటికి అంటే ఎన్నో మారుతూ వస్తున్నాయి. సినిమా మేకింగ్ విషయంలో కావచ్చు, యాక్టర్స్ విషయంలో కావచ్చు. సో, అప్పటి హీరోలకి, ఇప్పుడు హీరోలకి ఏంటి తేడా అంటారు? అప్పటి హీరోలు కష్టపడేవారు బాగా. ఇప్పటి హీరోలు ప్రాణం పెట్టేస్తున్నారు పైకి రావడానికి. ఎందుకంటే కష్టం అన్నది మామూలుగానే ఉంది. అప్పుడు ఇప్పుడు ఒకటేలా ఉంది. అప్పుడు హీరోలకి ఛాన్స్ దొరకడం చాలా కష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 85లో మాకు తెలిసి రామారావు గారు అప్పుడే పాలిటిక్స్ లోకి వెళ్ళి సీఎం అయ్యారు. నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోమన్ బాబు గారు, చిరంజీవి గారు కదమ్మా. ఇంకొకటి ఎవడో హీరో అవ్వాలంటే చిరంజీవి గారు డాన్స్ చేసి పైకి రావాలి, డైలాగ్ డెలివరీ ఉండాలి, అంత కష్టపడాలి, ఆ సిక్స్ ప్యాక్ ఉండాలి, బొమ్మను ఉండాలి, మనిషి అలా కత్తిలా ఉండాలి కదా. అలాంటి వాళ్ళు మా కంటికి ఎవరో కనిపించారు. మాకు చిరంజీవి గారు ఇల్లే కనిపించేవారు. గుర్రప్ సార్ అంటే మాకు కృష్ణరాజు గారు, డైలాగ్ చెప్పాలంటే కృష్ణరాజు గారు ఇలా ఉండేవారు. ఈ రోజు ఒక యూట్యూబ్ లోకి క్లిక్ అయితే మన్నాడు హీరో, ఒక యూట్యూబ్ లో క్లిక్ అయితే మన్నాడు హీరోయిన్. ఆఫ్టర్ పూసలు అమ్ముకునే బంగారు తల్లి ఎక్కడో కాశీలో ఉన్నామని తీసుకొచ్చి తెచ్చేసాం. మన్నాడు మర్చిపోయాం. యూట్యూబ్ లో నేను ఈ రోజు మిమ్మల్ని తిట్టాను అనుకోమ్మా, నా చెల్లెలు సరదాగా నేను తిట్టాను అనుకో, నేను రేపు మార్నింగ్ అంతా నా గురించి ఉంటాను. 2 రోజుల్లో నేను చేసిన 500 సినిమాలో నాకు రాని పబ్లిసిటీ నేను తిట్టిన దానికి వచ్చేస్తాయి కదా. అది మళ్ళీ ఎల్లుండి మర్చిపోతారు. ఇప్పుడు పూసలు అమ్ముకునే అమ్మాయిని 4 రోజులు ఎంత హడావిడి చేశారంటే అసలు ఆ అమ్మాయి పూసలు అమ్ముకోవటం మానేసి పాపం తను మేకప్ వేసుకుంది, వాళ్ళ నాన్నకి వేసింది, వాళ్ళ అమ్మాయికి వేసింది, వాళ్ళ మేకప్ మెన్ కూడా తనే మేకప్ వేసి తీసుకొచ్చింది సెట్కి. ఈ రోజు వరకు గుర్తుంటుందా? లేదు. అది అలా ఉంది. ఇప్పుడున్న కాలం ఏంటంటే ఈ రోజు నువ్వు ఎంత హైప్ అయ్యావు, రేపు మర్చిపోతారా, ఎల్లుండి మర్చిపోతారా వేరే విషయం. మేము నా సీనియర్స్ అయిన మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు, ఇంకోళ్ళు కానీ మేము ఆఫ్టర్ ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు. చిరంజీవి గారు, మోహన్ బాబు వీళ్ళందరూ 40-50 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారంటే ఇట్స్ నాట్ ఏజ్. చాలా కష్టం మా ఇండస్ట్రీలో ఉండాలంటే. ఎందుకంటే మా కృష్ణ గారి సినిమాలు నాకు తెలిసి, నేను ఇండస్ట్రీలోకి వచ్చాక నేను ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను. 7-8 సినిమాలు రిలీజ్ అయ్యే సంవత్సరానికి కదమ్మా. ఆయనకి ఎంతో మంది ప్రొడ్యూసర్లు ఉండేవారు పక్కన. ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవ్వాలి అంటే మినిమం 2 years వెయిట్ చేస్తున్నాం కంపల్సరీ. 1.5 year అయితే డెఫినెట్ గా. దాని నెక్స్ట్ స్టేజ్ అయినా కూడా 1 year ఉంటుంది. ఆ నెక్స్ట్ స్టేజ్ కూడా 1 year. ఆ నెక్స్ట్ స్టేజ్ కూడా 2 ఏళ్ళకి 3 సినిమాలు వస్తాయి. అది మారుతూనే ఉంది. అది ఈ మార్పుని మనం తప్పు పట్టడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు. అప్పుడు కానీ ఇప్పుడు ఎక్కువ కష్టం. అవును, ఎందుకంటే ఫిల్మ్ ఉన్నప్పుడు డైరెక్టర్ కి ఫస్టే తెలుసు ఇది క్లోజ్ తీద్దాము అని. ఎప్పుడు డిజిటల్ లోకి వచ్చిందో ఇది క్లోజ్ తీద్దాం, క్లోజ్ ఎలాగ పెడుతున్నావు కదా, ఫిల్మ్ కాదు కదా, మిడ్ షాట్ లాంగ్ షాట్ కూడా పెట్టే వాళ్ళే చేస్తారు అన్న దాంట్లోకి వచ్చేసినప్పుడు ఆర్టిస్ట్ ఇప్పుడే కష్టం. అప్పుడు కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రావడానికి 2-3 షాట్లు సరిపోతాయి. ఇప్పుడు టాప్ యాంగిల్ లో కారు డోర్ తెలిసి పైన ఒక షాట్ సంబంధం ఉండదు, ఎందుకు తీస్తారో ఏంటో. అవును. ఇప్పుడు అంటే సోషల్ మీడియా త్రూ మేము ప్రతి యాక్టర్ గురించి తెలుసుకుంటున్నాము, వాళ్ళ డే టు డే ఏం జరుగుతుంది ప్రతిదీ అందరికి కనిపిస్తుంది. బట్ అప్పట్లో ఎలా ఉండేది అని మీ మూమెంట్స్ ఏదన్నా బెస్ట్ విత్ చిరంజీవి గారు? నేను అద్భుతం. చిరంజీవి గారి గురించి ఎన్నిసార్లు నాకు బోరు కొడుతుంది. అంతేనా? ఆయన అన్నది అద్భుతం. నేను చూసిన చిరంజీవి గారిని ఇంటి వెనకాల ఉండేవాడిని మద్రాసులో. నేను చూసిన చిరంజీవి గారు 1 or 2 ఫీవర్ వస్తే వానా వానా వందనం సాంగ్ అనుకుంటాను. నేను ఎక్కువ వెళ్తుండేవాడిని ఇంటికి. నాకు మా నాగబాబు క్లోజ్, పవన్ ఆయన క్లోజ్ అవటం వల్ల అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని ఇంటికి. 101, 102 ఫీవర్ తో ఆయన వర్షం సాంగ్ చేసి వస్తే వాళ్ళ ఫాదర్ అలాగట్టం తెలుసు. నేను ప్రత్యక్ష నేను ఇంటికి వెళ్ళేసరికి సీరియస్ సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయా ఇంటికి. అది నా కళ్ళారా నాకు చూసి. అంటే చిరంజీవి గారు కూడా వాళ్ళ ఫాదర్ మీద ఉన్న గౌరవంతో, రావు గారి మీద గౌరవంతో, ఇటుంటే నాన్న ఎందుకు వెళ్ళావు షూటింగ్ ఇంత జ్వరంతో అంటారేమో అని పక్క నుంచి వెళ్ళిపోయారని తర్వాత నాగబాబు ఎవరో చెప్పారు. అవును, మరి ఇంకా ఆయనకి పడిన కష్టం ముందు ఎంత ఉంటుంది అంతే కదా. ఆయనకి అందరూ ఇప్పుడు నాలాంటి వాళ్ళందరూ అప్పుడు 40 నుంచి ఆయనే ఇన్స్పిరేషన్. అండ్ మీరు నాగబాబు గారితో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారితో, చిరంజీవి గారు మంచి అసోసియేషన్ ఉంది మీకు. బట్ ఎక్కడ నాగబాబు గారితో ఇష్యూస్ ఉన్నాయన్న విషయం చేసుకుంటాను. నాకు ఈ ప్రశ్న నాకు ఎలా ఉంటుంది లోపల అనిపిస్తుందా? గుండెల్లోనూ ఇందాక కూడా ఎవరు గుండెలోకి వెళ్ళేసినట్టు. అయ్యో, నాగబాబు నా బెస్ట్ ఫ్రెండ్, మోర్ దాన్ మై బ్రదర్. నేనే రేపు ఎల్లుండి వెళ్ళి హగ్ చేసుకుని వచ్చేస్తా. కూడా ఏమన్నా కూడా పర్లేదు, ప్లీజ్.